అందరికీ తెలిసిన వాళ్ళ పేర్లే రాయడం జరిగింది. కాబట్టి ఇది బాధ్యతగా తీసుకోవాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 90% పైబడి ఓట్లు రావాలి. మీ ఏరియాలో టీచర్స్ ఉన్నా, స్కూల్స్ ఉన్నా, నేను, దినేష్ గారు, రాజా గారు, మన కరిమల్ల ఇక్కడ నాయకులందరం ఒకరని కాదు, అందరం 1-2 సార్లు మేము మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటే ఫోన్ తీసుకొస్తే, ఎక్కడన్నా మీకు నెగిటివ్ ఉన్న ఫోన్ నెంబర్ తెస్తే నేనే మాట్లాడతాను. మీ 30 మందికి ఒకరు ఉన్నటువంటి వాడు చేయవలసిన మొదటి పని, మీకు ఎక్కడైనా నెగిటివ్గా కనపడ్డారు, అనుమానంగా కనపడ్డారు, వెయ్యాలని మీకు అనుమానం వచ్చింది, మా దృష్టికి తీసుకురండి. మేము మాట్లాడితే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో, ఎక్కడన్నా తగిలితే జనరల్గా గ్రాడ్యుయేట్స్ ఎవరు కూడా అవతల పార్టీకి వెళ్దామనే ఆలోచన చెయ్యరు. ఎందుకంటే మనం పెట్టిన అభ్యర్థి మంచి నాయకుడు, కమిట్మెంట్ ఉన్న నాయకుడు, సీనియరు, అన్ని రకాల అనుభవం ఉంది, మంత్రిగా ఉన్నారు, విద్యార్థి దశ నుంచి ఉన్నారు, సమస్యల పట్ల అవగాహన ఉంది. దానికి మనం మేజర్గా వేసేటువంటి విధంగా చేసి మనకు మనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం అందరం కరెక్ట్గా పని చేయగలిగినప్పుడే అది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక ఓటే వెయ్యాలి. రేపు 10వ తేదీకి ఎంతమంది నామినేషన్ వేశారో అర్థమవుతుంది. ఎంతమంది ఉన్నా మనం వేయాల్సిన ఒకే ఓటు. ప్రాధాన్యత 2, 3, 4, 5 వేయాల్సిన అవసరం లేదు. ఒక ఓటు, ఒకటి గీయటం తప్ప రెండో ఆలోచన, రెండో ప్రాధాన్యత ఓటు కూడా వెయ్యకుండా మనం ఓటర్ని, గ్రాడ్యుయేట్స్ ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 8 నెలల కాలంలో మనం చేసిన పనులు, జగన్ చేసిన విధ్వంసం, గత 5 ఏళ్లలో చిలకలూరుపేటకి ఏ విధంగా నష్టం చేశారు, ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజలంటే ఓటర్స్ కి. ఎందుకంటే ఎట్లాగో పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా ద్వారా మనం పార్టీ పరంగా, కూటమి పరంగా బ్రహ్మాండంగా వెళ్తానే ఉన్నాయి. కానీ గ్రాడ్యుయేట్స్ కూడా మనం తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా మనం అందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. క్లస్టర్ క్యూబ్స్ మీటింగ్ ప్రధానంగా తీసుకున్నారు బాబు గారు కూడా. క్లస్టర్ యూనిట్ బోర్డు సాధికార సాధనలు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం యాక్టివ్ చేయాలి. ఏ బెనిఫిట్ వచ్చినా వీళ్ళ ద్వారానే మనం పనిచేస్తున్నాం. ఏ అవకాశం వచ్చినా ముందు పార్టీ యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకోమని స్పష్టంగా చెప్తున్నాను నేను. కాబట్టి మనం అవసరం వచ్చినప్పుడు, పార్టీ పని వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మనం కూడా గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటిది, ఇది మంచి ప్రభుత్వం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇప్పటికే అందరికి అర్థమైంది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా చూశారు. కాబట్టి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మనం చేసిన పనులు, చేయబోయేటువంటి పనులు, రాబోయే 5-6 నెలల్లో మనం అమలు చేయబోయే సూపర్ 6 3 పథకాలు, తల్లికి వందనం కానీ, బస్సు ఫ్రీ కానీ, అదేవిధంగా రైతుల్ని టౌన్లో కాబట్టి రైతులు ఎవరైనా ఉంటే రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా మనం గ్రాడ్యుయేట్ ఓటర్స్ కి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. జరుగుతున్న 4000 పెన్షన్కే చాలా సంతృప్తి ఉంది. ఎందుకంటే ఒకరికి పెన్షన్ వస్తే సంవత్సరానికి 12,000 పెరిగినట్టే మనం వచ్చినందువల్ల. గత ప్రభుత్వం 250 5 ఏళ్ళు పెంచి ఇచ్చారు. మనం రాకముందు 3 నెలల నుంచే కలిపి ఒకేసారి ఇచ్చాం. ఆ సాటిస్ఫాక్షన్ పబ్లిక్ లో కూడా ఉంది. సంవత్సరానికి 12,000 పెరిగింది ఒక్కొక్క కుటుంబానికి.